మనోజ్ అయితే ఉదయం షాప్ తీయంగానే తనకొక 3 గుడ్లు బొమ్మలేసినట్టుగా కనిపిస్తాయి. ఇంకా ఆ 3 గుడ్లల్లో ఎవరో తనకి ఏదో చేసేసారని చెప్పనని ఇంకా తను చాలా టెన్షన్ పడుతుంటాడు. ఇంకా మనోజ్‌ని అమాయకత్వాన్ని వాళ్ళైతే ఆసరాగా చేసుకొని, "సార్ ఇవి ఏదో చేతబడులు చేసినట్టు సార్ మీరంటే కొంచెం బాగా రిచ్ అవుతున్నారు కదా! అందుకని మీ మీద ఎవరో క్షుద్ర పూజలన్నీ చేసినట్టున్నారని" చెప్పని అనంగానే, "అయ్యో! రోహిణి పట్టుకోబాకు తను ఏదైనా చేసున్నారు అని చెప్పనంటే మనకేదైనా జరుగుతుంది అని చెప్పంటే, సార్ నాకు తెలిసిన స్వామీజీ ఒకరున్నారు అక్కడికి వెళ్దాము అని చెప్పనని తనైతే ఇంక అంటారు. ఇంక నేరుగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక వాళ్ళు ఆ గుడ్డుని చూపించి తనకైతే చెప్తారు. ఈ విధంగా మా షాప్‌లో ఇవి ఉన్నాయి అంటే, ఇంకా ఆ స్వామీజీ కూడా అయితే ఈ మనోజ్ గురించి ఇంకా మొత్తం చెప్తాడు. నువ్వు అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్నావు కదా! నిన్ను పడని వాళ్ళు ఎవరో ఇలా చేశారంటే, నాకు పడనంటూ ఎవరున్నారు? మా బాలు తప్పక నాకు ఇంక అందరూ ఇంకా అలా చెప్పేటప్పటికి స్వామీజీ అయితే, మీ మీదే కాదు మీ భార్య దగ్గర కూడా చాలా విషయాలున్నాయని చెప్పని ఇంకా రోహిణి బండారం మొత్తం అయితే ఇంకా స్వామీజీ మనోజ్ ముందు బయట పెట్టేస్తాడు. అయినా మీ కొడుకు విషయంలోనే మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, అయ్యో నా భార్యకి ఇంకా అసలు పిల్లలే లేరు అంటే, లేదు తనకు ఒక కొడుకు ఉన్నాడు అని చెప్పని అనంగానే, ఏంటి రోహిణి ఇదంతా అని చెప్పంటే, లేదు మనోజ్ ఇదంతా ఫేక్ అని నీకు అర్థం కావట్లేదా, నాకు అసలు పిల్లడు ఉండడం ఏంటి అని చెప్పని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా తను మొత్తం ఎక్కడ చెప్పేస్తాడని చెప్పనని ఇంక మనోజ్ని అయితే తీసుకొని వచ్చేస్తుంది. కానీ మనోజ్ అయితే మాత్రం ప్రభావతి దగ్గర వచ్చేసి, తను స్వామీజీ దగ్గరికి వెళ్ళామమ్మా ఈరోజు రోహిణి గురించి ఇలా మాట్లాడాడు అంటే, నాకు ముందు నుంచి కాస్త అనుమానంగానే ఉందిరా, అయినా నాకు రోహిణి విషయంలో తను ఎవరో ఏంటో ఏది లేకుండా పెళ్లి చేసుకున్నావు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా ఈ స్వామీజీ నా పొరుగు మొత్తం నా బండారం మొత్తం బయట పెట్టేటట్టున్నాడని చెప్పని ఇంక ఏదో ఒకటి మాట మార్చేసినట్టుగా ఉంటుంది. ఈ లోపల ఇంకా చుంటూని స్కూల్లో చేర్పించాలని చెప్పని ఇంకా అదే స్కూల్లో సత్యం కూడా ఉంటాడు. ఇంకా ఆ సత్యం అయితే ఇంకా మా రోహిణి ఫోటోని అలాగే చింటూ ఫోటోని గార్డెన్గా తల్లిగా తన ఫోటో అలాగే తన సంతకం ఉంది అంటే ఆ పిల్లాడికి తల్లి తనే కదా అని చెప్పని అనేటప్పటికీ, ఏంది నాకు అన్నీ ఒక్కొక్కటిగా నన్ను ఇలా చుట్టుకుంటున్నాయి, అయినా తను మా అక్క కొడుకు, నేను మా తనని చాక్కుంటున్నాను కానీ వాడికి తల్లిదండ్రి ఎవరు లేరు, అందుకని నేనే అమ్మనయ్యాను అని చెప్పనని అంటుంది. ఇంకా ప్రభావతి అలా నిజమేనేమో నా కోడలికి ఇంత మంచి బుద్ధి వచ్చిందని చెప్పి అనుకునే లోపు ఇంకా మీనా అయితే, అయినా నువ్వు మలేషియాలో పుట్టి పెరిగిన దానివి ఇక్కడ నీకు అక్క కొడుకు ఎలా వచ్చాడు, మీరంతా మలేషియాలో కదా ఉంటారు అని చెప్పని అనంగానే, ఏంటి బాలు అంటే అక్కడే ఉంటారా, ఇక్కడ నాకు ఎవరు రిలేటివ్స్ ఉండరా అన్నట్టుగా మాట్లాడుతుంది. మీనా కూడా అయితే, మీ ఫోను నేను విద్య దగ్గర చూశానండి అని చెప్పానంటే, లేదు నా ఫోను ఆ రోజు కూడా విద్యనే నా దగ్గరకు వచ్చింది.